ఫ్రెండ్స్ ఒక్కసారి ఈ అన్న ఏదో చెప్తున్నాడు, వీడియో చూడండి ఒకసారి. మన హిందువులు మరీ ముఖ్యంగా మన హిందువుల దగ్గరనే కొనాలి, అంతేగాని తుర్కుల దగ్గర కొనొద్దు. ఎందుకంటే తుర్కుల దగ్గర మనం బిజినెస్ చేస్తే వాళ్ళు మన గుళ్ళని అటాక్ చేస్తుండు, మన హిందూ ఆడబిడ్డలు లవ్ జాత్ మీద ట్యాప్ చేస్తుండు. కాబట్టి హిందువులందరూ హిందువుల దగ్గర కొనాలి, ముస్లిమ్స్ ని బైకౌట్ చేయాలి బిజినెస్ రూపంలో. కాబట్టి నేను ఒకటే తెలియజేస్తున్నా, హిందువులందరూ హిందువుల దగ్గరనే కొనాలి. సో అన్న, హిందువులు హిందువుల దగ్గరే కొనమని చెప్పటం ఓకే, అది మీకు హక్కు ఉంది, చెప్పొచ్చు. కానీ మీరు ముస్లిం దగ్గర కొనొద్దు, తుర్కోళ్ళ దగ్గర కొనొద్దు అని చెప్పడానికి మీకు ఎలాంటి హక్కు ఉంది? మీరు ఆ మాట చెప్పాలనుకుంటే ఈ పెద్ద ఆయన్ని ఒక్కసారి చెప్పండి. పైన కనిపిస్తున్న పెద్ద ఆయన ఏ ఇస్లామిక్ కంట్రీకి వెళ్తే ఆ ఇస్లామిక్ కంట్రీ ముస్లిం దగ్గరికి వెళ్ళి ఏదో ఒకటి కొంటూనే ఉంటాడు. ఆయన సౌదీ అరేబియా, ఒమాన్, ఖతార్, ఇరాన్, ఇరాక్ ఇలాంటి గల్ఫ్ దేశాల్లో వెళ్ళి ఆయన ఏదో ఒకటి కొంటూనే ఉంటారు. మరి ఈ పెద్ద ఆయన కొనేది అక్కడి నుంచి ఇక్కడ వచ్చినప్పుడు మీరు దయచేసి వాడబాగండి. అలా అనుకుంటే, మీరు ఇక్కడ మతంతో చూసుకోవాలి అనుకుంటే కనుక మీరు దయచేసి అక్కడి నుంచి వచ్చి ఏ వస్తువు కూడా మీరు ప్రమాణం చేసుకుని దేవుడి మీద వాడబాగండి. మీ హిందువులు కూడా అదే చెప్పండి, వాడొద్దని చెప్పండి. అక్కడి నుంచి వచ్చేది బండిలో వేసేది కానీ, మీ ఇంట్లో గ్యాస్కి వాడేది కానీ మీరు ఏది వాడబాగండి దయచేసి. ఇంకొకటి నేను చెప్పాలనుకుంటున్నాను, మీరు ఇదే మాట దయచేసి హిందువుల దగ్గర కొనమని చెప్పే మాట మీరు గల్ఫ్ కంట్రీస్లో ఉండే సౌదీ అరేబియాలో 35 లక్షల మంది హిందూస్ ఉంటున్నారు, ఖతార్లో 25 లక్షల మంది హిందూస్ ఉంటున్నారు, ఒమాన్లో 20 లక్షల మంది హిందూస్ ఉంటున్నారు, దుబాయ్లో 20 లక్షల మంది హిందూస్ ఉంటున్నారు. అలాగా చూసుకుంటే మొత్తం లెక్క ప్రకారం 3.5 కోట్లు హిందువులు గల్ఫ్ కంట్రీస్ లో ఉంటున్నారన్న. మీరు ఆ హిందూస్ కూడా అదే మాట చెప్తారా? అక్కడ ఉన్న హిందూస్ మొత్తానికి అదే మాట చెప్పి అక్కడ ఉన్న హిందూ దగ్గరే కొనమని చెప్పగలుగుతారా మీరు అదే మాట? ఆ మాట నిజంగా ఆ హిందూస్ కూడా చెప్పి వాళ్ళందరినీ లేకపోతే పిలిపించేసి వాళ్ళందరినీ పోషించే బాధ్యత మీరు తీసుకోండి. మాట్లాడితే మీనింగ్ ఉండాలా. మీరు చెప్పే మాటలు ఎలా ఉన్నాయంటే లవ్ జిహాద్ అంటారు, హిందూస్ టెంపుల్. ఎక్కడో ఒకటో రెండో మూడు జరిగిన ఇన్సిడెంట్స్ ప్రతి కమ్యూనిటీలో జరుగుతున్నాయి. ప్రతి కమ్యూనిటీలో మీరు లవ్ జిహాద్ కేసులు అంటున్నారు. మొన్న రీసెంట్ గా వైజాగ్ లో వేసి చంపేసి కట్టేసి ఫ్రిడ్జ్ లో కట్ చేసి పడేసాడు. మరి దాని మీద ఏం మాట్లాడతారు మీరు? అరే ఆ ఇన్సిడెంట్లు వేరు, దీనికి సమాధానికి మతంతో ఎందుకు పోల్చుకుంటారు మీరు? ఎప్పుడు క్రైమ్ చేసినాడు క్రిమినల్ అవుతాడు, అది ఏ మతంలో అయినా సరే. క్రైమ్ చేసినాడు క్రిమినల్ అవుతాడు. ఆ క్రిమినల్ ని పట్టుకుని టోటల్ మతానికి అంటగట్టడం. క్రిస్టియానిటీలో ఉంటారు, హిందూస్ లో ఉంటారు, ముస్లిమ్స్ లో ఉంటారు, అందరూ ఉంటారు. మీరు కేవలం ఒక్క మతాన్ని పట్టుకుని ఆ తుర్కోళ్ళది వాడొద్దు, ఈ తుర్కోళ్ళది యూజ్ చేయొద్దు, ఈ తుర్కోళ్ళ దగ్గర కొనొద్దు అంటే ఏం మాటలు మాట్లాడితే కలిసిమెలిసి ఉండేటట్టు మాట్లాడాలా, అంతేగాని నోటికి ఏది వస్తే మాట్లాడకూడదు. సో ఫ్రెండ్స్, ఓవరాల్ గా వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. వీడియో ప్రతి ఒక్కరికి షేర్ చేయండి.